వెల్కమ్ టు టీసాట్. జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి న్యూక్లియర్ సెక్టార్లో అణుశక్తికి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా భారతదేశంలో ఏర్పాటైనటువంటి రియాక్టర్లకు సంబంధించి, అదేవిధంగా అణుశక్తిని ఏ రకాలైనటువంటి ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా భారతదేశంలో అణుశక్తికి సంబంధించినటువంటి అణు విద్యుత్తును అధికంగా ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి క్రమంలో మరి ఏ రకాలైనటువంటి రియాక్టర్స్ ఏ ప్రాంతాల్లో ఏర్పాటై ఉన్నాయి, మరి వీటికంటే ముందల భారతదేశం ప్రతిష్టాత్మకంగా పరిశోధనా రియాక్టర్లను ఏర్పాటు చేసుకుంది. వాటి యొక్క ఉద్దేశాలు ఏంటి, అవి ఏ స్థానాలలో ఏర్పాటై ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ అణుశక్తిని ప్రధానంగా చూస్తే అనేక రంగాలలో ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే పారిశ్రామిక రంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, ఇతర శక్తి అవసరాల కోణంలో కూడా వీటిని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితులలో పారిశ్రామికంగా అణుశక్తికి సంబంధించినటువంటి అనువర్తనాలు కనుక మనం గమనిస్తే ట్రీటియం అనేటటువంటిది హైడ్రోజన్ యొక్క ఐసోటోపుగా మనం చెప్తాం. సో ఇక్కడ హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ ఏంటి అంటే ఒకే పరమాణు సంఖ్య కలిగి వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలను కలిగినటువంటి మూలకం యొక్క రూపాలను మనము ఐసోటోపులుగా పేర్కొంటూ ఉంటాం. ఈ సందర్భంలో హైడ్రోజన్ యొక్క ఐసోటోపులుగా 1H1, 1H2, 1H3 అనేవి 3 కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో 1H1ని ప్రోటియం అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ 1H2ని డ్యూటీరియం అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. అండ్ 1H3ని ట్రీటియం అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఇక్కడ హైడ్రోజన్ యొక్క ఐసోటోపులలో ట్రీటియం అనేటటువంటి ఈ మూలకానికి లేదా ఐసోటోప్కి రేడియోధార్మిక స్వభావం ఉంది. మరి ఈ సందర్భంలో దాని యొక్క అర్ధ జీవిత కాలము అంటే 1 గ్రాము పదార్థాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇది సగం గ్రాముగా మారడానికి పట్టేటటువంటి సమయాన్ని మనం అర్ధ జీవిత కాలంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఒక నిర్దిష్ట ఘనపరిమాణంలో పదార్థాన్ని తీసుకున్నప్పుడు, నిర్దిష్ట బరువు గల పదార్థాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో సగం వరకు అది విఘటనం చెందగా మిగిలినటువంటి సగంగా మారేటటువంటి కాలాన్ని మనము అర్ధ జీవిత కాలంగా చెప్తాం. ట్రీటియం విషయానికి వచ్చేసరికల్లా ఇది 12.5 సంవత్సరాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది. మరి ఈ 12.5 సంవత్సరాలు అది నిరంతరాయంగా విఘటనాలు చెందేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. మరి ఆ సందర్భంలో లాంగ్ లాస్టింగ్ సెల్స్ అంటే సుదీర్ఘకాలం పాటు శక్తిని అందించగలిగేటటువంటి ఘటాలుగా మనం చెప్తాం. విద్యుత్తుని ఉత్పత్తి చేసేటటువంటి సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి లిథియం అయాన్ బ్యాటరీస్ని చూడండి, 1 రోజో లేదా 1 పూటో కాగానే దాన్ని తిరిగి ఛార్జింగ్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. మన ఆ సందర్భంలో కొన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్కి సుదీర్ఘకాలం పాటు ఈ ఛార్జింగ్ పెట్టేటటువంటి వ్యవస్థ లేదా ఆ సిస్టమ్స్ కనుక లేకపోతే వాటికి ఛార్జింగ్ అనేది కష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ట్రీటియంని కనుక ఉపయోగించినట్లయితే ఒకసారి ఆ బ్యాటరీని రూపొందించిన తర్వాత 12.5 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి ఛార్జింగ్ ఎక్స్టర్నల్గా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది రేడియోధార్మిక మూలకం కాబట్టి దాని నుంచి వచ్చేటటువంటి రేడియోధార్మిక వికిరణాల ఆధారంగా వాటిని మనం విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చూస్తే స్మోక్ డిటెక్టర్స్ వంటి వాటిని తయారు చేయడంలో కూడా మనకు అణుశక్తి అనేది ఉపయోగపడుతుంది. దీనికోసం మనం అమెర్షియం అనేటటువంటి రేడియోధార్మిక పదార్థాన్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. సో మనకు ఈ స్టార్ హోటళ్లలో గమనించండి, మామూలుగా ఏదైనా ప్రోగ్రామ్ ఇనాగరేషన్ సందర్భంగా అగరవత్తులు వెలిగించినా కూడా ఆ పొగకు స్మోక్ డిటెక్టర్స్ యాక్టివేట్ కావడము, అలారం మోగడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి స్మోక్ డిటెక్టర్స్ తయారీలో కూడా మనకు అణుశక్తి అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా రేడియో ల్యూమినిసెన్స్ అంటే ల్యూమినిసెన్స్ అనేది స్వయం ప్రకాశకత్వం అనేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. ల్యూమినిసెన్స్ అంటే మనకు ఈ మినుగురు పురుగులు కూడా చూడండి స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ ధర్మాన్ని మనం ల్యూమినిసెన్స్గా చెప్తూ ఉంటాం. అణుశక్తి సహాయంతో యురేనియము, రేడియము, థోరియం లాంటి వాటి నుంచి ఇక్కడ శక్తి వెలువడేటటువంటి క్రమంలో వీటిని కూడా రేడియో ల్యూమినిసెన్స్ అనేటటువంటి ప్రక్రియ ఆధారంగా రహస్య సంకేతాలు పంపించడానికి ఉపయోగిస్తూ ఉంటాం. రాత్రి వేళల్లో ఈ మార్గంలో ఉండేటటువంటి వంపులను వివరించేటటువంటి కోణంలో సైన్ బోర్డుల దగ్గర కూడా ఈ రేడియోధార్మిక పదార్థాలను ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అలా మనకు అణుశక్తి యొక్క అనువర్తనాలు కనిపిస్తూ ఉన్నాయి. రాత్రి వేళల్లో సహజ కాంతి జనకాలుగా ఉపయోగించడం వల్ల దారులలో వచ్చేటటువంటి మార్పులు కావచ్చు, సైన్ బోర్డులను కూడా వీటితోటి మనం
రూపొందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎలక్ట్రోస్టాటిక్ కంట్రోల్ రూపకల్పనలో, ఎలక్ట్రోస్టాటిక్ అంటే స్థావర విద్యుత్కి సంబంధించినటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉంటాం. అనుధార్మిక ట్రేసర్లుగా వాడేటటువంటి అంశాల్లో భాగంగా రేడియో ఐసోటోపులను ఉత్పత్తి చేసేటటువంటి సందర్భంలో ఈ అణుశక్తికి సంబంధించినటువంటి అనువర్తనాలను మనం చూస్తూ ఉన్నాం. సో దీని తర్వాత వైద్య రంగంలో వచ్చేసరికల్లా క్యాన్సర్ వ్యాధిని గుర్తించడంతో పాటుగా ఆ వ్యాధిని నయం చేసేటటువంటి కోణంలో మనం ఉపయోగించేటటువంటి రేడియేషన్ థెరపీలో కూడా అణుశక్తిని ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగం విషయానికి వచ్చేసరికల్లా విదేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఆహార పదార్థాలలో ఆ పంటల మీద వాడేటటువంటి రసాయన మందుల అవశేషాలు అదేవిధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో పురుగు మందులు చల్లడం వల్ల క్రిమి కీటకాల యొక్క తాకిడిని తట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా తక్కువ సమయంలో అధిక ఉత్పత్తి వచ్చేటటువంటి సందర్భంలో దానికి ఎరువులను కూడా అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ఈ రసాయన ఎరువులు కావచ్చు, పురుగు మందుల యొక్క అవశేషాలన్నీ కూడా పంటల మీద ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వాటన్నింటినీ శుద్ధి చేసేటటువంటి సందర్భంగా అనుధార్మికతకు గురి చేయడం అనేది జరుగుతుంది, రేడియేషన్ ప్రక్రియలకు గురి చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఆహార పదార్థాల్లో ఉండేటటువంటి ఈ రసాయన మందులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, అదేవిధంగా ఎరువుల యొక్క అవశేషాలు మొత్తం కూడా తొలగించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం అణుశక్తి సహాయంతో. అదేవిధంగా చూస్తే వ్యవసాయ రంగంలో అనుధార్మికత సహాయంతో వివిధ వంగడాలలో నూతన జన్యు ఉత్పరివర్తనాలను రూపొందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే కొత్త రకాలైనటువంటి వంగడాలను రూపొందించేటటువంటి క్రమంలో మనకు రేడియేషన్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా చూస్తే అమితంగా పెరిగిపోతున్నటువంటి కీటకాల యొక్క జనాభాను నియంత్రించాలి అంటే వాటిని రేడియేషన్కి ఎక్స్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా వాటిలో ఈ పునరుత్పత్తి సామర్థ్యం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. తద్వారా వాటి యొక్క జనాభాను కంట్రోల్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక భారత్లో ఉన్నటువంటి అణుశక్తికి సంబంధించి కీలకమైనటువంటి క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. వెరీ రీసెంట్గా మనకు ఈ రంగంలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రష్యా సహకారంతో స్మాల్ మాడ్యులార్ రియాక్టర్స్ అనేటటువంటి ఇంత క్రితమే మనం మాట్లాడుకున్నాం. దీనికోసము రోసాటమ్ అనేటటువంటి సంస్థ ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే తమిళనాడులో కుడంకులం అనేటటువంటి న్యూక్లియర్ రియాక్టర్ని ఈ రష్యాకు సంబంధించినటువంటి సంస్థనే అణుశక్తికి సంబంధించినటువంటి సంస్థనే మనకు తోడ్పాటును అందిస్తూ ఉంది. ఈ కేంద్రంలో VVER దీన్నే మనము వాటర్ ఎనర్జెటిక్ రియాక్టర్గా మనం చెప్తాం. సరే, ఇక్కడ వి ఉంది కదా, మరి వాటర్ అన్నప్పుడు డబ్ల్యూ రావాలని చెప్పేసి మాత్రం అనుకోమాకండి. ఇక్కడ వి అనేది రష్యన్ లాంగ్వేజ్లో వాటర్ అనేటటువంటి పదాన్ని వి అనేటటువంటి అక్షరంతో స్టార్ట్ అయ్యే పదంగా మనం చెప్తాం. వ్లాదివోస్క్ ఏదో పదం ఉంది ఇక్కడ. సో ఆ క్రమంలో మనకు వి అనేటటువంటిది VVER అనేటటువంటి సంకేతనామంతో దాన్ని వివరించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అబ్రివేషన్ కనుక అడిగితే వాటర్ ఎనర్జెటిక్ రియాక్టర్గా మనం ఇక్కడ చెప్తాం. సో మరి వాటికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. భారత్లో అణువిద్యుత్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడము, అదేవిధంగా అనుధార్మికతకు సంబంధించినటువంటి సాంకేతికతను వివిధ రంగాలకు అన్వయింప చేయడానికి కాను 1954లో మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారత ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి సంస్థగా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని మనం DAE అని ఇన్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ భారత్లో ప్రస్తుతం అణువిద్యుత్ వాటాను కనుక గమనిస్తే మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో ఈ అణువిద్యుత్ యొక్క వాటా కేవలం 1.6% మాత్రమే మనకు కనిపిస్తూ ఉంది. మరి దీనిని మరింతగా పెంచేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ 2050 నాటికి 25% వరకు పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో అణువిద్యుత్ వాటాను. పరిమాణం దృష్ట్యా గనక చూస్తే అణువిద్యుత్ ఉత్పత్తి అనేది భారతదేశ శక్తి రంగంలో 4వ స్థానాన్ని ఆక్రమిస్తున్నట్లుగా గమనించాలి. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్థానాలను మరొకసారి సరిచూసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ శక్తి వనరుల రంగంలో కావచ్చు, అణుశక్తికి సంబంధించి కావచ్చు, వారం వారీగా నెలవారీగా గణాంకాలు అనేవి మారుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో 4వ స్థానం అనేది కొంత మారేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అణుశక్తి రంగం యొక్క వాటా తగ్గుతూ పోతున్నటువంటి సందర్భంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ యొక్క పరిమాణము పెరుగుతూ వస్తూ ఉంది.
మరి ఆ సందర్భంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ పరిమాణం కనుక పెరిగినటువంటి పరిస్థితులలో ఈ స్థానం కాస్త 4 నుంచి 5కు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో అలా దాన్ని మనం చూస్తాం. దీని తర్వాత మనకు ఈ చిన్న నీటిపారుదల ద్వారా వచ్చేటటువంటి విద్యుత్ పరిమాణం కూడా పెరుగుతూ వస్తూ ఉంది. మరి ఆ సందర్భంలో ఒకవేళ చిన్న నీటిపారుదల కనుక ఇంకా పెరిగితే అది 6వ స్థానానికి కూడా చేరుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత దీన్ని మనం క్రైటీరియాగా తీసుకొని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ భారత్లో మొట్టమొదటి అణు రియాక్టర్కు సంబంధించి చూస్తే కెనడా సహకారంతో రావత్ భట్టా అటామిక్ పవర్ ప్లాంట్లో దీన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1963లో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. సో బ్రిటన్ సహాయంతో ఆసియాలోనే మొదటిసారిగా అప్సరా అనేటటువంటి పరిశోధన రియాక్టర్ను స్థాపించడం అనేది జరిగింది. ఇక్కడ పరిశోధన రియాక్టర్ల వల్ల ఉపయోగాలు ఏంటి అంటే రియాక్టర్ సాంకేతికతలను అవగాహన చేసుకోవడానికి, అదేవిధంగా మానవ వనరులకు అవసరమైనటువంటి శిక్షణను అందించడము, మానవ వనరులకు శిక్షణ, దీనితో పాటుగా ఐసోటోప్ల తయారీకి, అదేవిధంగా న్యూట్రాన్ అనాలిసిస్కి అంటే న్యూట్రాన్ల యొక్క ప్రవర్తన మీద విశ్లేషణ చేయడానికి మనము దీన్ని ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం పరిశోధన రియాక్టర్లను. సో భారత్లో తొలిసారిగా రూపొందించినటువంటి రియాక్టర్గా, పరిశోధన రియాక్టర్గా మనకు అప్సరా రియాక్టర్ అనేది కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే కెనడాలో ఉన్నటువంటి క్యాండు అనేటటువంటి రియాక్టర్ను పోలి ఉన్నటువంటి ఒక రియాక్టర్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా మనకు 1963లో భారతదేశంలో అణుశక్తికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాలు అనేవి వేగం పుంజుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ అణుశక్తికి సంబంధించి చూస్తే మనకు NPCIL అనేటటువంటి ఒక సంస్థ ఉంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి ఈ సంస్థ ఆధ్వర్యంలో మనకు అణు విద్యుత్కి ఉత్పత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు టేకప్ చేయబడతాయి. అణుశక్తి రంగంలో మానవ వనరులకు శిక్షణ అందించే కోణంలో రేడియో ఐసోటోప్లపై అవసరమైన పరిశోధనలు జరపడానికి, ఇతర శాంతియుత ప్రయోజనాల కోసము పరిశోధన రియాక్టర్లు అనేవి మనకి ఇక్కడ ఉపయోగపడుతూ ఉన్నాయి. సో వీటి సహాయంతో అణు విద్యుత్ ఉత్పత్తి కోణంలోనే కాదు, వైద్యపరమైనటువంటి అంశాలలో భాగంగా కూడా వీటిని పరిశోధన కోసం ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ పరిశోధన రియాక్టర్లకు సంబంధించి చూస్తే మనకు 2 క్షేత్రాలలో ఈ పరిశోధన రియాక్టర్లు అనేవి ఉన్నాయి. ఒకటేమో ముంబైలోని ట్రాంబేలో ఉన్నటువంటి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో కొన్ని పరిశోధన రియాక్టర్లు ఉంటే, మరొకటి తమిళనాడులో ఉన్నటువంటి కల్పకంలోని IGCAR ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అనేటటువంటి సంస్థ ఆధ్వర్యంలో మరికొన్ని పరిశోధన రియాక్టర్లు అనేవి పనిచేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ బార్కులో ఉన్నటువంటి రియాక్టర్లు ఇవన్నీ. సో దీంట్లో అప్సరాను కనుక గమనిస్తే ఇది 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించబడినటువంటి మన రియాక్టర్గా మనం చూస్తాము. దీంట్లో ఎన్రిచ్డ్ యురేనియాన్ని మనం ఇంధనంగా వాడుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ సహజ యురేనియం మరియు ఎన్రిచ్డ్ యురేనియం అనేటటువంటి 2 అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో సహజ యురేనియం మరియు ఈ ఎన్రిచ్డ్ యురేనియంలలో యురేనియము 235 ప్లస్ యురేనియం 238 ఈ 2 మూలకాల యొక్క పరమాణువులు అనేవి ఉండడం జరుగుతుంది. ఇవి 2 రేడియోధార్మిక మూలకాలే, కానీ ఇక్కడ యురేనియం 235 అనేది నేరుగా కేంద్రక విచ్ఛిత్తులో పాల్గొంటుండగా యురేనియం 238 అనేది నేరుగా కేంద్రక విచ్ఛిత్తులో పాల్గొనదు. అలాంటి సందర్భంలో యురేనియం 235ని విచ్ఛిత్తిశీల పదార్థము లేదా ఫిస్సైల్ మెటీరియల్గా మనం చెప్తాం. మరి ఆ సందర్భంలో విచ్ఛిత్తి ప్రక్రియలో నేరుగా పాల్గొననటువంటి యురేనియం 238 అనేది విచ్ఛిత్తిశీల పదార్థం కాదు, నాన్ ఫిస్సైల్ మెటీరియల్గా దీన్ని మనం చెప్తాం. మరి ఆ సందర్భంలో వీటి వల్ల ఏంటి ఉపయోగము అంటే, సహజ యురేనియంలో యురేనియం 238 యొక్క పార్ట్ 99% మనకు కనిపిస్తూ ఉంటే 99.2% అనేది కనిపిస్తూ ఉంటే, ఇక్కడ యురేనియం 235 యొక్క పర్సంటేజ్ మనకు కేవలము 0.8% మాత్రమే కనిపిస్తుంది. ప్రధానంగా పరిశోధన రియాక్టర్లలో ఇంధనంగా వాడేటటువంటి యురేనియంగా మనము సహజ యురేనియంని చూస్తాం. ఎందుకంటే విచ్ఛిత్తి చెందేటటువంటి యురేనియం 235% తక్కువగా ఉంది కాబట్టి సేఫ్గా విచ్ఛిత్తి ప్రక్రియను మన కంట్రోల్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా ఈ విచ్ఛిత్తి చెందినటువంటి యురేనియం యొక్క ఈ
ఏమంటారు దాన్ని పరిమాణాన్ని తగ్గించుకుంటూ విచ్ఛిత్తి చెందేటటువంటి యురేనియం 235 యొక్క పరిమాణాన్ని కనుక పెంచుకుంటూ పోతున్నట్లయితే వాటిని మనము ఎన్రిచ్డ్ యురేనియంగా చెప్తాం. ఇక్కడ పూర్తి స్థాయిలో 90% వరకు గనక యురేనియం 235 గనక ఉంటే దాన్ని హైలీ ఎన్రిచ్డ్ యురేనియం HEUగా చెప్తాము. ఈ యురేనియం బాంబులలో ఉపయోగించేది ఈ U235 యొక్క పరిమాణం అధికంగా ఉన్నటువంటి ఎన్రిచ్డ్ యురేనియంని అక్కడ ఇంధనంగా వాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మనకు లో ఎన్రిచ్డ్ యురేనియం అనేది మనకు కనిపిస్తూ ఉంది. సుమారుగా 10% వరకు యురేనియం 235 అనేది దీంట్లో ఉండడం జరుగుతుంది. సో పూర్ణిమ 1 అనేటటువంటిది మరొక పరిశోధన రియాక్టరు. దీని యొక్క సామర్థ్యం కేవలం 1 వాట్ మాత్రమే. దీనిని ప్లూటోనియం ఇంధనంగా వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ యురేనియం 238 కాస్త ఏమవుతుందంటే కేంద్రక పరివర్తనల ద్వారా రియాక్టర్లలో ప్లూటోనియంగా మారేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్లూటోనియం అనేది నేరుగా విచ్ఛిత్తి ప్రక్రియలో పాల్గొంటుంది కాబట్టి సో ప్లూటోనియం అనేది మనకి ఇక్కడ ఫిస్సైల్ మెటీరియల్గా కనిపిస్తూ ఉంటుంది. పూర్ణిమ 2 విషయానికి వచ్చేసరికల్లా ఇది 100 మిల్లీ వాట్స్ సామర్థ్యంతో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీంట్లో యురేనియం 233ని ఇంధనంగా వాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. యురేనియం 233 కూడా నేరుగా కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో పాల్గొంటుంది కాబట్టి దీన్ని కూడా మనం ఫిస్సైల్ మెటీరియల్గా పేర్కొంటాం. ఇక్కడ చెప్పినటువంటి యురేనియం 235 కావచ్చు, ప్లూటోనియం 239 కావచ్చు, యురేనియం 233 ఇవి నేరుగా కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో పాల్గొంటాయి కాబట్టి వీటిని మనం ఫిస్సైల్ మెటీరియల్స్గా చెప్తూ ఉంటాం. ఇక ధృవ అనేటటువంటి పరిశోధన రియాక్టర్, ఇక్కడ బార్కులో ఏర్పాటైనటువంటి అన్ని పరిశోధన రియాక్టర్లలోకెల్లా పెద్ద పరిశోధన రియాక్టర్, అధిక సామర్థ్యం ఉన్నటువంటి పరిశోధన రియాక్టర్గా మనకి ఇది కనిపిస్తుంది కాబట్టి దీన్ని అతిపెద్ద పరిశోధన రియాక్టర్గా మనం పేర్కొంటాము. సో దీంట్లో సహజ యురేనియంని ఇంధనంగా ఉపయోగించడం అనేది జరిగింది. సిరస్ అనేటటువంటి మరొక రియాక్టర్, కెనడా ఇండియా యురేనియం సిస్టమ్గా మనం ఇక్కడ చెప్తాము. రియాక్టర్ యురేనియం సిస్టమ్గా దీన్ని మనం చెప్తాము. సో దీని యొక్క శక్తి వచ్చేసరికల్లా 40 మెగావాట్స్ మనకు కనిపిస్తుంది. సహజ యురేనియంని ఇంధనంగా వాడుకుంటుంది. మరొకటి జెర్లిన్ అనేటటువంటిది 100 వాట్స్ దీని యొక్క ఇంధనంగా సహజ యురేనియంని వాడుతూ ఉన్నాం. ఇవన్నీ మనకు బార్క్ సెంటర్లో ఏర్పాటైనటువంటి పరిశోధన రియాక్టర్లుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక IGCAR ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అనేటటువంటిది దీని యొక్క అబ్రివేషను. మరి ఇక్కడ మనకు 3 రకాలైనటువంటి పరిశోధన రియాక్టర్లు ఉన్నాయి. ఇవి భారత్కు 2వ మరియు 3వ అణువిద్యుత్ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటైనటువంటి రియాక్టర్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆల్రెడీ విద్యుత్ ఉత్పత్తిని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీన్ని షట్ డౌన్ కూడా చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్గా దీన్ని మనం చెప్తాం. ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్. సో ఇది 40 మెగావాట్స్ సామర్థ్యం కలిగినటువంటి రియాక్టర్గా మనం చెప్తున్నాం. దీంట్లో కూడా ఎన్రిచ్డ్ అంటే శుద్ధి చేయబడినటువంటి యురేనియంని ఇక్కడ ఇంధనంగా వాడుతూ ఉన్నాం. ఇక్కడ PFBR అంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. దీంట్లోనే మార్చి 2024లో అంటే ఈ సంవత్సరం యొక్క తొలి నెలలో మనకి ఇక్కడ ఏం చేశాము అంటే ఇంధనాన్ని లోడింగ్ చేసేటటువంటి ప్రక్రియ, దీన్ని కోర్ లోడింగ్ ప్రక్రియగా చెప్తాం. కోర్ అంటే ఇంధనాన్ని నింపేటటువంటి ప్రక్రియగా దీన్ని మనం చెప్తాము. ఈ కోర్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రియాక్టర్ క్రిటికాలిటీకి చేరుకుంటుంది అని చెప్తారు. అంటే రియాక్టర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కనుక ప్రారంభమైతే దాన్ని ఆ రియాక్టర్ క్రిటికాలిటీ స్థితికి చేరుకుందని చెప్పేసి చెప్తారు. సో PFBRలో ప్రస్తుతము కోర్ లోడింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. త్వరలోనే అది క్రిటికాలిటీకి చేరుకునేటటువంటి అవకాశం ఉంది. దీని యొక్క సామర్థ్యము 500 మెగావాట్లు. ఇది 2010 వరకే దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకున్నారు, కానీ కాలయాపన జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో మిక్స్డ్ ఆక్సైడ్స్ ఆఫ్ యురేనియం అనేటటువంటి దాన్ని ఇంధనంగా వాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మరొకటి కామిని అనేటటువంటి రియాక్టర్గా మనం చూస్తూ ఉన్నాం. కల్పకం మినీ రియాక్టర్గా దీన్ని మనం చూస్తాం. సో కల్పకంలో ఇక్కడ ఉన్నటువంటి మినీ కలుపుకొని ఇక్కడ మనం కామిని అనేటటువంటి పేరుతో చూస్తూ ఉన్నాం. ఇది 3వ దశ అణువిద్యుత్ కార్యక్రమంలో భాగంగా యురేనియం 233ని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీని యొక్క సామర్థ్యం కేవలము 30 కిలోవాట్లే.
సో ఇక్కడ యురేనియం-233 ఆధారిత రియాక్టర్లను ఏర్పాటు చేసుకునేటటువంటి క్రమంలో భాగంగా భారతీయ విద్యుత్ నభీకియా లిమిటెడ్, దీన్నే మనము భావిని అనేటటువంటి పేరుతోటి చెప్తాము, భారతీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ లేదా భారతీయ విద్యుత్ నభీకియా లిమిటెడ్ అనేటటువంటి పేరుతోటి దీన్ని చెప్తాం. ఇది కూడా తమిళనాడులోని కల్పకంలో ఏర్పాటైనటువంటి సంస్థ. మరి కామిన్ అనేటటువంటి రియాక్టర్ వంటి వాటి ఆధ్వర్యంలో యురేనియం-233 ఆధారిత సాంకేతికతలను అభివృద్ధి చెందించడానికి దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఫాస్ట్ బ్రీడర్ అనేటటువంటి దీన్ని ప్రజనన రియాక్టర్లు అనేటటువంటి పేరుతోటి పిలుస్తారు. సో ఫాస్ట్ బ్రీడర్ అంటే శీఘ్ర ప్రజనన రియాక్టర్లుగా చెప్తాం. ప్రజనన అంటే దానికి అవసరమైనటువంటి ఇంధనాన్ని అదే సమకూర్చుకోవడం అనే పేరుతోటి మనం చెప్తాం. వాస్తవానికి రియాక్టర్లలో ఇంధనాన్ని ఉపయోగించేటటువంటి సందర్భంలో ఇంధనం ఖర్చు అవుతున్న కొద్దీ తిరిగి ఇంధనాన్ని నింపేటటువంటి ప్రక్రియలో దాన్ని చూడాల్సి వస్తుంది. కానీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు ఏం చేస్తాయంటే దాంట్లో ఇంధనాన్ని వాడుకుంటూనే మరికొంత యురేనియంని అందులో కనుక అందుబాటులో ఉంచినట్లయితే దాన్ని అవసరమైనటువంటి ఇంధనంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. అలా వీటిని మనము శీఘ్ర ప్రజనన రియాక్టర్లుగా మనం పేర్కొనే ప్రయత్నం చేస్తాం. ఇంత క్రితం చెప్పినటువంటి అంశాలలో యురేనియం-235 ఇంధనంగా పనిచేస్తుందని, అదేవిధంగా యురేనియం-238 ఇంధనంగా పనిచేయదని చెప్పేసి అనుకున్నాం. ఈ సందర్భంలో యురేనియం-235 విచ్ఛిత్తులో పాల్గొంటుంది, యురేనియం-238 విచ్ఛిత్తులో పాల్గొనకుండా ఇది ప్లూటోనియం-239గా మారుతుందని చెప్పేసి అనుకున్నాం. ఈ ప్లూటోనియం-239 ఇంధనంగా ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఈ సందర్భంలో ప్లూటోనియం ఆధారిత రియాక్టర్లలో ప్లూటోనియంతో పాటుగా మరికొంత పరిమాణంలో యురేనియం-238ను కూడా అందుబాటులో ఉంచినట్లయితే ప్లూటోనియం అందుబాటులో ఉన్న అంతవరకు ఇంధనంగా ఉపయోగపడుతుంది. యురేనియం-238 కాస్త ప్లూటోనియంగా మారుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ ప్లూటోనియం వినియోగించబడడంతో పాటుగా యురేనియం-238 స్థానంలో ప్లూటోనియం-239 ఉప ఉత్పన్నంగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ రియాక్టర్లన్నీ కూడా వాటికి అవసరమైనటువంటి ఇంధనాన్ని అవే సమకూర్చుకుంటాయి అని చెప్తాం. సో ఇక్కడ భారత్లో నెలకొల్పబడినటువంటి అణు రియాక్టర్లకు ఇక్కడ భారజలం అనేది అవసరమవుతుంది. ఎందుకు అంటే ఈ భారజలం అనేది న్యూట్రాన్లను అదుపులో ఉంచేటటువంటి క్రమంలో, అదేవిధంగా న్యూట్రాన్ల యొక్క వేగాలను తగ్గించేటటువంటి క్రమంలో ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఆ సందర్భంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో ముంబై ప్రధాన కేంద్రంగా హెవీ వాటర్ బోర్డు HWB అని చెప్పేసి అంటాం, ఇది ఏర్పాటు కావడం అనేది జరిగింది. మరి దీని ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా 7 వరకు భారజల ప్లాంట్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. తొలినాళ్లలో మనము రష్యా నుంచి, కెనడా నుంచి, అమెరికా నుంచి భారజలాన్ని దిగుమతి చేసుకునేటటువంటి ప్రయత్నం చేశాం. స్వదేశీయంగా ఏర్పాటైనటువంటి పరిశోధన రియాక్టర్లలో కావచ్చు, ఇతర రియాక్టర్లలో కావచ్చు. కానీ ఈ హెవీ వాటర్ ప్లాంట్స్ ఆధ్వర్యంలో భారతదేశం ప్రస్తుతము భారజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధ దశను చేరుకోవడంతో పాటుగా వాటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తోంది. మరి ఈ సందర్భంలో ఒక్కొక్కటి గమనిస్తే HWP బరోడా అంటే బరోడా భారజల ప్లాంట్ అనేది గుజరాత్లో ఉంది. హజీరాకు సంబంధించి కూడా ఇది గుజరాత్లో ఉన్నటువంటి ప్లాంట్గా మనం చూస్తాం. మనుగూరు అనేటటువంటిది తెలంగాణలో ఏర్పాటైంది. కోటా అనేటటువంటిది రాజస్థాన్లో, థాల్ అనేటటువంటిది మధ్యప్రదేశ్, ట్యూటికోరిన్ అనేటటువంటి భారజల కేంద్రము తమిళనాడులో, తాల్చేర్లో మరొకటి ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు కావడం జరిగింది. దీంట్లో మొట్టమొదటిది మనకు పంజాబ్ రాష్ట్రంలో నంగల్ అనేటటువంటి ప్రాంతంలో ఏర్పాటైనటువంటి భారజల ప్లాంట్ మనకు కనిపిస్తూ ఉంది. మొట్టమొదటగా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతర కాలంలో ఈ 7 కేంద్రాల నుంచి భారజలాన్ని ఉత్పత్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ భారత్లో అణ్వస్త్ర పరీక్షలు కూడా చేపట్టుకోవడం అనేది జరిగింది. ప్రపంచ దేశాల యొక్క ఆంక్షలను ఇది పట్టించుకోకుండా తనదైనటువంటి శైలిలో ఇక్కడ ఈ అణ్వస్త్ర పరీక్షలు చేపట్టడం అనేది జరిగింది. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని, అదేవిధంగా IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేటటువంటి సంస్థ, ఇవన్నీ కూడా అణుశక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కట్టుదిట్టంగా పకడ్బందీగా ఇవి పర్యవేక్షిస్తున్నటువంటి తరుణంలో మరి ఈ రెండింటి యొక్క నిబంధనల్లో భారతదేశం చేరకపోయినప్పటికీ, వాటి మీద సంతకం చేయనప్పటికీ కూడా అణుశక్తికి సంబంధించి చూస్తే 1974లో మొట్టమొదటిసారిగా అణ్వస్త్ర పరీక్షలు చేపట్టడం అనేది జరిగింది. మరి దీనికి నేతృత్వం వహించినటువంటి శాస్త్రవేత్తగా ప్రొఫెసర్ రాజారామన్న మనకు కనిపిస్తూ ఉన్నారు. మొదటి పర్యాయం మే 18, 1974లో స్మైలింగ్ బుద్ధ అనేటటువంటి సంకేత నామంతో ఈ అణ్వస్త్ర పరీక్షలు జరపడం జరిగింది. సో దీని తర్వాత
భారతదేశం మీద అమెరికా వంటి అగ్రరాజ్యాలు పలు ఆంక్షలు చేపట్టడం అనేది జరిగింది. అయినా కూడా వెరవక రెండవసారి కూడా మనకు 1998లో పోఖ్రాన్లో, ఇక్కడ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రదేశంగా చూస్తాం, మే 11 నుంచి మే 13 వరకు డాక్టర్ అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అనేటటువంటి సంకేతనామంతో వీటిని నిర్వహించడం అనేది జరిగింది. మరి భారత్ జరిపినటువంటి ఈ అణుపరీక్షల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ మీద పలు ఆంక్షలు విధించడం అనేది జరిగింది. సాంకేతిక బదిలీ జరగకుండా, మన దగ్గర ఉన్నటువంటి యురేనియం రియాక్టర్లకు ఇంధనము రాకుండా చేసేటటువంటి కోణంలో, అదేవిధంగా మనకు అవసరమైనటువంటి భారజలం కావచ్చు, ఇతర అణు విద్యుత్కి సంబంధించినటువంటి విభాగాలను భారతదేశానికి అందించడంలో కావచ్చు, ఈ ఆంక్షలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయినా కూడా వెరవకుండా భారతదేశము తన యొక్క అణు పరీక్షలు కావచ్చు, ఈ అణుశక్తిని కావచ్చు, శాంతియుత ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటాము. కేవలం ఈ అణ్వస్త్ర పరీక్షలు జరిపిన కోణం కూడా మాకు ఈ అణ్వస్త్ర పరీక్షలు జరపగలిగేటటువంటి సామర్థ్యం ఉందని చాటి చెప్పడానికి మాత్రమే, కానీ ఎవరి మీద మేము దురుద్దేశపూర్వకంగా మొదటి పర్యాయమే దాడి చేయబోమనేటటువంటి హామీతో తనంతట తానుగా శాంతియుత ప్రయోజనాల కోసమే భారత్ అణుశక్తిని వాడుకుంటున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి స్వచ్ఛందంగానే భారత్ అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు వాడుతుండడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటైనటువంటి పలు ఈ అణుశక్తికి సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థలు, ఎన్పిటి కావచ్చు, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ కావచ్చు, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనేటటువంటి అంతర్జాతీయ ఒప్పందాలలో, అదేవిధంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వంటి సంస్థల యొక్క షరతులకు లోబడి, నిబంధనలకు లోబడి తాను సభ్యదేశం కాకపోయినప్పటికీ కూడా ఆయా సంస్థల యొక్క కండిషన్స్, షరతులను పాటించడం అనేటటువంటి కారణాల వల్ల అమెరికాతో 2006లో 123 ఒప్పందం అనేటటువంటి ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. తద్వారా న్యూక్లియర్ రంగంలో భారత్కు ఇంధనాన్ని సరఫరా చేసేటటువంటి విషయంలో కావచ్చు, అణు రియాక్టర్లను అందించేటటువంటి సాంకేతికతలో కావచ్చు కాస్త వెసులుబాటు దొరకడం అనేది జరిగింది. తద్వారా తన యొక్క అణుశక్తి కార్యక్రమాలను మరింత నిర్విఘ్నంగా నిర్వహించుకునేటటువంటి కోణంలో భారత్కు కొంత స్వేచ్ఛ రావడం అనేది జరిగింది. దీని తర్వాత 2018 సెప్టెంబర్లో భారతదేశము అణుశక్తిని పౌర సరఫరాలకు వాడుకునేటటువంటి ఉద్దేశంతో ఫ్రాన్స్, అమెరికా, యూకే, కెనడా మరియు దక్షిణ కొరియా వంటి దేశాలతోటి ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఇటీవల కాలంలోనే మనం ఎంటీసీఆర్ అనేటటువంటి ఒప్పందంలో కూడా చేరామని చెప్పేసి అనుకున్నాం. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్మీ 2016లో దీంట్లో మనం సభ్యత్వం తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఆయుధ వ్యవస్థలను నియంత్రించేటటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా గ్రూప్లో కూడా మనం సభ్యత్వాన్ని పొందడం జరిగింది. దీనితో పాటుగా ఈ కెమికల్ మరియు బయో వెపన్స్కి సంబంధించినటువంటి వ్యాసనార్ అరేంజ్మెంట్ అనేటటువంటి దాంట్లో కూడా మనం చేరడం అనేది జరిగింది. మరి ఈ సందర్భంలో మనము ప్రస్తుతము న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో కూడా మనం చేరేటటువంటి కోణంలో వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. మనం మొదటిసారిగా అణుపరీక్షలు 1974లో జరపడం జరిగింది. మరి ఇక్కడ 1967కి అంతకంటే ముందర అణుపరీక్షలు జరిపినటువంటి వాటికి మాత్రమే అణ్వస్త్ర దేశాలు ఇవ్వడంతో న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో ఇక్కడ 5 దేశాలకు మాత్రమే శాశ్వత అణ్వస్త్ర హోదా అనేది దక్కడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఎన్ఎస్జీలో మనం గనక చేరాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలన్నింటినీ నిర్వీర్యం చేసిన తర్వాతనే దీంట్లో జాయిన్ కావాల్సి వస్తుంది. ఆ సందర్భంలోనే మనకు రియాక్టర్లకు అవసరమైనటువంటి అణు ఇంధనాన్ని ఇవి మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. మరి ఆ సందర్భంలో మనము ఎలాంటి అణ్వస్త్రాలను మనం గనక వాటిని నిర్వీర్యం చేసినట్లయితే, మరి చైనా అనేది అణ్వస్త్ర హోదా ఉంది కాబట్టి అది ఎప్పటి వరకు తన యొక్క అణు ఆయుధాలను నిర్వీర్యం చేయాలో మరి ఇక్కడ ఎన్పిటి వంటి ఒప్పందాలలో ఎలాంటి అక్కడ నియమ నిబంధనలు లేవు కాబట్టి మరి ఇప్పటికే చైనా మన మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నటువంటి తరుణంలో ఇది మనకు ప్రమాదకరంగా మారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారత్కి అణ్వస్త్ర హోదా లేకపోయినా కూడా తనదైనటువంటి శైలిలో న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ఏర్పాటైనటువంటి అణు రియాక్టర్లకు సంబంధించి చూస్తే కాకరపార్, ఇక్కడ భారత్లో ఏర్పాటైనటువంటి అణు రియాక్టర్లకు సంబంధించినటువంటి అంశాలు కనుక గమనిస్తే కాకరపార్ అటామిక్ పవర్ స్టేషన్, దీన్నే మనము KAPSగా ఇన్ షార్ట్లో రాస్తాము, గుజరాత్లో ఏర్పాటు చేయబడింది. దీంట్లో మొత్తంగా 3 రియాక్టర్లు అనేటటువంటివి పనిచేస్తూ ఉన్నాయి. ఇందులో 2 ఏమో 220 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్నాయి ఒక్కొక్కటి. సో దట్ ఈ రెండింటి నుంచి 440 మెగావాట్ల
అణువిద్యుత్ స్థాపిత సామర్థ్యం అనేది కనిపిస్తూ ఉంటే వెరీ రీసెంట్గా మనకు మరొక ప్లాంట్ అందుబాటులోకి రావడం అనేది జరిగింది. ఈ ఒక్క ప్లాంట్ యొక్క సామర్థ్యం మనకు 700 మెగావాట్లుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తంగా ఇక్కడ కాకరపార అటామిక్ పవర్ స్టేషన్లో 1140 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం అనేది మనకు కనిపిస్తూ ఉంది. దీని తర్వాత నరోరా అటామిక్ పవర్ స్టేషన్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. దీంట్లో 2 యూనిట్లు అనేవి పనిచేస్తున్నాయి, అది రియాక్టర్లు. సో ఇక్కడ మొత్తం స్థాపిత సామర్థ్యం 440, ఒక్కొక్క దాన్ని 220 మెగావాట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొకటి కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ అనేది తమిళనాడులో ఉంది. దీంట్లో 2 రియాక్టర్లు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దాని సామర్థ్యం 1000 మెగావాట్లు కాగా రెండింటిది కలిపి 2000 మెగావాట్లు. సో అత్యధిక స్థాపిత అణువిద్యుత్ సామర్థ్యం ఉన్నటువంటి పవర్ ప్లాంట్ ఏంటిది అన్నప్పుడు మనం కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్కి చెప్పాల్సి వస్తుంది. మరొక 2 రియాక్టర్లు ప్రస్తుతం ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉన్నాయి. అవి కూడా వచ్చినట్లయితే మనకు మొత్తంగా 4000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం అనేది కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక కైగా జనరేటింగ్ స్టేషన్ కర్ణాటకలో ఉంది. ఇక్కడ 4 రియాక్టర్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 220 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో మొత్తంగా 880 మెగావాట్లు అనేది ఇక్కడ స్థాపిత సామర్థ్యం చూస్తున్నాం. మరొకటి మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ 2 రియాక్టర్లు ఉన్నాయి, 440 స్థాపిత విద్యుత్ సామర్థ్యము. రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషను రాజస్థాన్లో ఉంది. సో దీన్నే మనం మరో రకంగా రావత్ భట్ట అనేటటువంటి పేరుతోటి కూడా చెప్తాము. సో ఇది 6 రియాక్టర్లు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. 1180 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం కనిపిస్తుంది. మరొకటి తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ 4 పవర్ ప్లాంట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో 1400 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే మనకు వెరీ రీసెంట్గా యాడ్ అయినటువంటి దీని సహాయంతో 23 న్యూక్లియర్ రియాక్టర్లు అనేవి పనిచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 23 రియాక్టర్ల సహాయంతో భారతదేశం యొక్క మొత్తం పూర్తి అణువిద్యుత్ స్థాపిత సామర్థ్యం 7480 రావడం అనేది జరిగింది. దీన్ని 2031 నాటికి మనము 2031 నాటికి 22,000కు పైగా మెగావాట్లకు మించినటువంటి స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని చెప్పేసి నిర్దేశించుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో మనకు ఇప్పటికే ఏర్పాటైనటువంటి రియాక్టర్లను అప్గ్రేడ్ చేయడంతో పాటుగా మరికొన్ని చోట్ల కొత్తగా ఈ రియాక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నిర్దేశించుకోవడం జరిగింది. వాటన్నిటి యొక్క అనుమతులను వడివడిగా మనము చేపట్టినటువంటి క్రమంలో అవి కూడా త్వరితగతిన ఏర్పాటై అవసరమైనటువంటి విద్యుత్ అవసరాలను తీర్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో అధిక యూనిట్లు ఉన్నటువంటి పవర్ ప్లాంట్గా మనకు రాజస్థాన్ లేదా రావత్ భట్ట అటామిక్ పవర్ స్టేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 6 యూనిట్లు కనిపిస్తూ ఉంది. సో అత్యధిక సామర్థ్యం ఉన్నటువంటి స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉన్నటువంటి పవర్ ప్లాంట్గా మనకు కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒకవేళ ఆరోహణ లేదా అవరోహణ క్రమాలలో రాయాల్సి వచ్చినప్పుడు కాకరపార అటామిక్ పవర్ స్టేషన్కి 1140 మెగావాట్ల సామర్థ్యం అనేది కనిపిస్తూ ఉంది. సో గరిష్టంగా వస్తే కుడంకులం కనిపిస్తుంది. దీని తర్వాత మనకు తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అనేది 1400 మెగావాట్ల సామర్థ్యంతో కనిపిస్తూ ఉంది. దాని తర్వాత మనం రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ 1180 మెగావాట్ల సామర్థ్యం. దీని తర్వాత కాకరపార్ అటామిక్ పవర్ స్టేషన్ 1140 మెగావాట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రియాక్టర్లు కూడా మనకు PHWR రకానికి చెందినవిగా మనం పరిగణిస్తూ ఉంటాం. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లుగా వీటిని మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనకు రాజస్థాన్లో ఒక 2 రియాక్టర్లు BWR రకానికి చెందినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 తప్పించి మిగిలిన అన్ని 4 కూడా PHWR రియాక్టర్లకు సంబంధించినవి. P అంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్గా మనం చెప్తాం. BWR అన్నప్పుడు బాయిల్డ్ వాటర్ రియాక్టర్స్గా మనం చెప్తాం. ఇక కూడంకులంలో ఉన్నటువంటి ఈ 2 రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము VVER రియాక్టర్లుగా మనం చెప్తాం. వాటర్ ఎనర్జెటిక్ రియాక్టర్లుగా వీటిని మనం చెప్తాం. సో ఇవి తప్పించి మిగిలిన అన్నీ కూడా మనకు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్గా చెప్తాం. ఇవన్నీ కూడా మొదటి దశ అణు రియాక్టర్ల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటైనటువంటి రియాక్టర్లుగా ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీటి తర్వాత మనకు భారతదేశంలో అణుశక్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సంస్థలుగా మనకు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో ఉన్నటువంటి కేంద్రము, అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ దీని ఆధ్వర్యంలో
ఈ అటామిక్ మినరల్స్ అంటే లోహపు ఖనిజాలను వెలికి తీసేటటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఎక్కడెక్కడైతే అణు ధార్మిక పదార్థాల యొక్క నిల్వలు ఉన్నాయో భూగర్భంలో వాటిని గమనించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇండోర్లో ఉన్నటువంటిది ఇండియా బేస్డ్ న్యూట్రినో అబ్జర్వేటరీ థేని అనేటటువంటి ప్రాంతంలో తమిళనాడులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని తర్వాత మరికొన్ని సంస్థలుగా వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్స్ అనేటటువంటిది కోల్కతాలో ఉంది. సో ఇది మనకు ఐసోటోప్ల ఉత్పత్తికి కంకణబద్ధమై ఉన్నటువంటి సంస్థగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కోల్కతా, అదేవిధంగా ఇండియా రేర్ ఎర్త్స్ లిమిటెడ్ ముంబై అనేటటువంటి సంస్థలు ఇవన్నీ కూడా భారతదేశంలో అణుశక్తికి సంబంధించి తమదైనటువంటి తోడ్పాటును అందించేటటువంటి సంస్థలుగా మనం చూస్తూ ఉన్నాం. వీటికి అనుబంధంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లాంటి ప్రైవేటు సంస్థలు కూడా మనకు ఇతోధికంగా ఈ అణుశక్తి కార్యక్రమాల్లో తోడ్పాటును అందిస్తున్నటువంటి సంస్థలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటి సహకారంతో భారత్ తన ముందున్నటువంటి సో ఈ సంస్థల తోడ్పాటుతో భారత్ తన ముందున్నటువంటి అణుశక్తికి సంబంధించినటువంటి అవకాశాలను అపారం పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మనకు యురేనియం 233 అనేటటువంటిది థోరియం నుంచి వెలువడేటటువంటి ఒక ఫిస్సైల్ మెటీరియల్గా మనకు కనిపిస్తూ ఉంది. మరి థోరియం అనేటటువంటిది భారతదేశంలోని కేరళ ప్రాంతాల్లో, అదేవిధంగా తూర్పు పశ్చిమ తీర మైదానాలలో ఇసుకలో మనకు అమితమైనటువంటి నిల్వలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా పావు భాగం నిల్వలు భారతదేశంలోనే ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. థోరియం అనేటటువంటి మూలకము మోనజైట్ అనేటటువంటి దాని యొక్క ముడి పదార్థం రూపంలో. మరి దీన్ని గనక మనం వాడుకున్నట్లయితే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో మనము స్థానాన్ని లేదా సభ్యత్వాన్ని పొందడం కాదు, ఎన్ఎస్జీనే మనకు ఆటోమేటిక్గా సభ్యత్వాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ నిల్వలు మొత్తం అమాంతం మన దగ్గరనే అధికంగా ఉన్నటువంటి పరిస్థితులలో థోరియంని ఆధారంగా చేసుకొని సేఫెస్ట్ రియాక్టర్లను కూడా ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యురేనియంతో పోలిస్తే థోరియం అనేది ఒక మెరుగైనటువంటి భవిష్యత్ ఇంధనంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితులలో మరి ఇవన్నీ కూడా భారత్కు అంది వచ్చేటటువంటి అవకాశాలుగానే కనిపిస్తున్నాయి. మరికొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలను రాబోయే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.